మేమైతే మా ఫోన్కి అయితే పౌచ్ అయితే లూజ్ అయిపోయింది, ఖరాబ్ అయిపోయింది. సో అందుకే ఈరోజైతే మా ఫోన్కి అయితే పౌచ్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాము. సో అట్లనే అని సో ఫ్రెండ్స్, మా డాడీని తీసుకొని బయటకి అయితే పోతున్నాం కదా. మా డాడీతో బయటికి పోయినప్పుడు మేము ఏదో ఒకటి తినాలి కదా, ఏమన్నా తినాలి కదా. సో అట్లా అని మా డాడీని అయితే గుట్టకి పోయాక ఐస్ క్రీమ్ అయితే ఇప్పించుకుంటాం. జ్యూస్ ఇప్పించుకుందాం, జ్యూస్ తాగుదాం, పెరుగు తీసుకొచ్చుకుందాం. అట్లనే ఫోన్ పే తీసుకుందాం. పైసలా ఇక చూడరు మా మమ్మీ అయితే పైసలు ఎన్ని అయినా ఇస్తుందో. పౌచ్ తీసుకోండి, అది పౌచ్ ఎక్కువ రేట్ ఉంటుంది అనుకుంటా, నాకు తెలియదు. అదే మంచిగా తీసుకో, కుండ పేరు తీసుకోరా. సరిపోతే 1000 500 ఇచ్చిన నీకు ఫోన్ పే చేస్తాను. చూడు ఫ్రెండ్స్, మా డాడీ పైసలు ఖర్చు పెట్టాడు, మా పైసలు అయితే ఖర్చు పెట్టాడు. మంచి పౌచ్ తీసుకురా సరేనా, మంచి టైట్ ఉంటుంది, మంచిగా తీసుకురా. సరే, నాకు నచ్చింది తీసుకొని వస్తా. సరే, నాకు నచ్చింది, నాకు ఈసారి ఇద్దరికి నచ్చింది తీసుకొని వస్తాం. ఫోన్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేమైతే పోతున్నాం, మైక్ అయితే పెట్టేసుకో. మా మమ్మీ జ్యూస్ అయితే మర్చిపోకు, నాకు ఏంది, నాకు ఇట్లా జ్యూస్ తీసుకురా. ఏం జ్యూస్ ఏదన్నా సరే, ఐస్ క్రీమ్ డబ్బా. సరే, ఇప్పుడైతే పోతున్నాం ఫ్రెండ్స్. నడువురిగా మా డాడీ పైసలు బొక్కంటాం. పౌచ్ అయితే మంచి తీసుకుంటాం. నా సెలెక్షన్, హనీ సెలెక్షన్. అయితే ఫుల్ కొడుతుంది. చెప్పులు వేసుకోవా? వేసుకుంటాం కిందనే. ఫ్రెండ్స్, ఇప్పుడైతే పోతున్నాం. ఎండ చూడదు ఎట్లా కొడుతుందో, ఫుల్ ఎండ కొడుతుంది. సాయంత్రం ఏమవుతుంది ఇప్పుడు తీసుకున్నాం, ఇప్పుడు పెరుగు తెచ్చుకున్నాం. ఇప్పుడైతే పోతున్నాం. అమ్మయ్య డాడీ ఇప్పుడు చెప్తున్నా, ఐస్ క్రీమ్ ఇప్పియాలి, అట్లనే జ్యూస్ కూడా తాగిపియాలి. మమ్మీ చెప్పింది. సరే సరే, నడు ఏమవుతుంది బా, ఫోన్ పౌచ్ తీసుకొద్దాం. ఇప్పుడైతే పోతున్నాం. ఏం చేస్తున్నాం అని ఈ పౌచ్ వస్తుంది డాడీకా. మా డాడీ అయితే కొంటుండు పౌచ్ మా డాడీ ఫోన్కి. ఫ్రెండ్స్, ఇంట్లో పాత ఫోన్ ఉంది, చెప్తాను నేను కూడా రిపేర్ చేయించుకుంటుండే. ఫ్రెండ్స్, పౌచ్ అయితే తీసుకోవాలి, పౌచ్ అయితే సాయంత్రం వస్తుందంట. సో ఇప్పుడైతే మాకు జ్యూస్ ఇవ్వండి. అన్ని రోడ్ మీద కూర్చుంటుంది అంట, లేకపోతే రోడ్ మీద కూర్చుంటుంది అంట. ప్లీజ్ జ్యూస్ ఇప్పి, ఆడెప్పి. మమ్మీకి కూడా కావాలి, నాకు ఐస్ క్రీమ్ కూడా కావాలి, నాకు కావాలి ఐస్ క్రీమ్ కూడా. ఫస్ట్ అయితే జ్యూస్ ఇప్పియండి, దాని తర్వాత ఏందని చిప్స్, బ్లాక్ గ్రేప్స్ ది, వాటర్ మిలన్స్. అన్నీ ఎక్కువ అడిగాకి ఐస్ క్రీమ్ జ్యూస్ దాగిపోదాం పట్టు. మరి ఐస్ క్రీమ్ కూడా కావాలి మాకు, పెరుగు కూడా తీసుకోవాలి. జ్యూస్ చేసిన రాలేదు, నేనే మిక్సీ పట్టేసుకుంటా. బట్కాయలా వచ్చినా, ఏమో వచ్చినాం అనుకున్నా, రాలే. పాడనే మిక్సీ ఉంది, అవన్నీ బట్టి మిక్సీ పట్టి పెట్టాను. చూస్తున్నా, ఈరోజు ఆడ తీసుకున్నా బాక్స్. అప్పుడే తాగేసింది చూడు, బాగుంది కదా. నీది అప్పుడే అయిపోయిందా? నాకు మెల్లగా తాగు, ఎంతసేపు తాగు, వద్దు. ఇప్పుడు మా మమ్మీకి తీసుకొని పోతున్నాం, మేము తాగేసినా మా మమ్మీకి తీసుకొని పోతున్నాం. కడుపు నిండిపోయింది 2 గ్లాసులు. ఫ్రెండ్స్, ఇక్కడ మా సబ్స్క్రైబర్స్ అయితే కలిసిర్రు. హాయ్ హాయ్ చెప్పు, ఇక్కడ హాయ్.
ఏం పేరు మీది? శ్రావణి. శ్రావణి. చాలా లైక్ చేస్తారు మొత్తం ఇమ్మీడియట్ పొద్దున్న ఇల్లు పెడుతుంది. డాడీ ఐస్ క్రీమ్ షాప్ కాడికి కొని ఇక. ఫ్రెండ్స్ మా డాడీ ఐస్ క్రీమ్ ఇప్పిమంటే ఆగలు ఈగలు అన్నీ చెప్తుండు. ఐస్ క్రీమ్ షాప్ మాత్రం తీసుకోపోతాడు. ఇప్పుడు నాడు ఐస్ క్రీమ్ తీసుకోపోతే ఇంటికి కూడా పోను. అలా ఐస్ క్రీమ్ ఈడనేనా ఐస్ క్రీమ్ షాప్? అయింది అక్కడ. అరే తీసుకో. ఫ్రెండ్స్ ఇప్పుడు ఐస్ క్రీమ్ షాప్కి అయితే వచ్చేసినాం. ఇప్పుడు ఐస్ క్రీమ్ తీసుకుంటాం. వెనిలా లేదు లేదా? చాక్లెట్ లేదు. ఉంది చాక్లెట్. ఇదేంది? చిన్నది. అది చిన్నది తీసుకున్నాం. ఎట్లాగో మేము ఊరికోతాం కదా, మళ్ళీ ఊరికోతాం కదా, చిన్నదే తీసుకోవాలా? వెనిలా తీసుకోమన్నాక మమ్మీ వెనిలా లేదు ఇలా. అవి చిన్నవి ఏడా ట్రై చేయాలి. ఇది ఒక్కటే. ఫ్రెండ్స్ ఫైనల్గా బటర్ స్కాచ్ అయితే తీసుకున్నా. హనీ జ్యూస్. ఫ్రెండ్స్ ఫైనల్గా బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాం. ఇప్పుడైతే బిల్ అయిపోతున్నాం. ఇది హాయ్. మీ వీడియోస్ చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ. హాయ్ చెప్పండి అక్కడ. ఏం పేరు మీది? హరిప్రియ. ఫ్రెండ్స్ ఇప్పుడైతే పెరుగు తీసుకొని ఇంటికైతే పోతాం ఇక. ఫ్రెండ్స్ పెరుగు అయితే తీసుకున్నాము. ఇప్పుడైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాం ఇక. ఐస్ క్రీమ్ తీసుకొని జ్యూస్ తాగేసి 2:30 అవుతుంది. ఫ్రెండ్స్ ఇంటికైతే వచ్చేసినాం. మేమైతే ఏదో అనుకుంటే ఏదో అయ్యింది. పౌచ్ అయితే దొరకలేదు కానీ మంచిగా తినేసి వచ్చినాం. పౌచ్ ఈవినింగ్ రమ్మన్నాడు. ఎందుకు లేవట్నా? లేవంటే ఈవినింగ్ తెప్పిస్తాడంట. ఇంకో ఐస్ క్రీమ్ తెచ్చిరా? జ్యూస్ వెనిలా ఫ్లేవర్ది లేదు. జ్యూస్ డాడీ వస్తుంది. బటర్ స్కాచ్ వస్తుంది. జ్యూస్ మస్తుంది. నాకేం పొక్కలు నువ్వు 500 ఇచ్చి ఖతమైనాయి. పౌచ్ మన తర్వాత బదులు అదేంటి పౌచ్ ఇచ్చిన ఇవన్నీ తీసుకురమ్మట్లే. ఏం చెప్పినా? నేను ఇచ్చిన డబ్బులతో పౌచ్ తీసుకురా, ఇవన్నీ డాడీకి బొక్క పెట్టరు అని చెప్పిన. నాకు తెలియదు మళ్ళీ పౌచ్ దొరకలే, అందుకనే నీ పన్ను ఇచ్చిన పైసలతోనే అయిపోయినాయి. నాకే పెట్టిరా పాపం. ఏం చెప్పిన? డాడీ ఉన్నాడు కదా ఇంటి దగ్గర, డాడీకి బొక్క పెట్టరు అని చెప్పిన. డాడీ పంపించింది ఎందుకు, అందుకే తీసుకొని రాలి. లేకపోతే నేను ఐస్ క్రీమ్ వద్దని చెప్తుంటే, జ్యూస్లు గిట్లా వద్దని చెప్తుంటే నాకు అయిపోయింది. నాకు అంతే ఇక. అమ్మ నా పైసలతో నాకే ఐస్ క్రీమ్ తెచ్చిర్రు, జ్యూసులు తెచ్చిర్రు, నాకే బొక్క పెట్టరులే. అంతే అంతే మరి.